ఒక ముద్ది రాదే ఏ ఊకో అవన్నీ పెళ్లి తర్వాత నీ సిగ్గు గంగలగలవా. ఓ కొడుక నా బుజ్జి నాకు ముద్దు పెట్టింది. ఓ కొడుక నా బుజ్జి నాకు ముద్దు పెట్టింది. నా బొరి నాకు నిజంగానే ముద్దు పెట్టింది. నా బొరి నాకు నిజంగానే ముద్దు పెట్టింది. నా బొరి నిజంగానే ముద్దు పెట్టింది. అయ్యో నా బొరి నిజంగానే ముద్దు పెట్టింది. నువ్వు గట్లెందుకంటే బుజ్జి నేనేడికి పోతేనే. బుజ్జి నేను చెప్తాను. నల్లగొపడా ఇక ఏం చేస్తున్నావురా? అల్లుడు అల్లుడు అంటే నాకు ఆగు మామ, ఏయ్, ఒక రెండు ఒబ్బరే, నిమిషాలు మామ. ఏం చేస్తావు ఇక్కడ? అది కాదు బాపు. ఎంతసేపు నీకు ఉంది కాబట్టి మామ ఆగు మామ. హల్. నువ్వు కూడా ఏం లొల్లిరా కానీ తోటి నీకు వాళ్ళ అయ్యకు తెలియదు అసలు ముచ్చట. అద్రా అద్రా వారి అద్రా వారి కట్టకింది. ఒకలా పడుతుంది మంచిగా బండ్ల మీద తిరుగుతుంది ఆడుకోపతి ఇంకోపతి బట్టి ఆయన దాన్ని ప్రేమిస్తూ ఆయన ఇలా పంచాయతీ పోషం అక్కడ లొల్లి పెట్టుకుని వాయి పొట్టి పొట్టు తిట్టి ఇక రేపు ఏడు పిలిపిస్తాడో ఇక ఒక మీద పెట్టుకుంటావు. ఏంద్రా ఏమో చిల్లిగా అంటున్నావు. సంపాదించి నేను, కాపాడింది నేను. నువ్వేం బాగా మాట్లాడుతున్నావు ఏంద్రా నువ్వు? ఏమో ఇగో కనుకు నీకు ఒక ముచ్చడి చెప్పాలి. ఇగో నేను లగ్గం చేసుకుంటానికి మీ ఇంటికి వచ్చి నేను అడిగేదానికి మీ ఇంటికి వస్తే మీ అబ్బాయి ఇట్లా అగో వానికి భూమి లేదు, జాగలేదు, వానికి ఇల్లే లేదు ఉంటాందుకు, వాడు తింటాడు పంటాడు, వానికి తక్కువ కులం, మనం ఏత్తనే ఆడ తినేటోడు ఏరక తినేటోడు అని అది ఇది అన్నాను మాటలని బాధ పెడితే నేను నిజంగా పిచ్చోన్ని అయితేనే. అగో గట్ల మాట్లాడతావేంది? అదే ఒకవేళ అంటట్టుంటే నాకు ముందుగానే చెప్పు, నేను ఇంకొక పోరిని సెట్ చేసుకోవాలిగా. నేనేం కావాలి మరి? ఇంకోళ్ళని వేసుకుంటా అన్నాం అనుకో బద్దలు భాషంగాలు అయితే మరి గిటు నిన్నే ఊహన ఉప్రాయణమైంది వినిపిత్తలేదా? ఇది చూడు మాట్లాడంటే నిన్నే మాట్లాడు అంటే మీ అబ్బాయినికి సంబంధం తీసుకొచ్చిన ముచ్చట నాకు ఇంత కూడా చెప్పలేదే నువ్వు. మీ ఇంటికి వచ్చి వాళ్ళు చూసిపోయినలాట మరి నువ్వు ఒప్పుకున్నావు ఒప్పుకోలేదో అని నా పానం అంతా రాను అని అవుతుంది. నేను సావన్నో బతుకన్నో కూడా నాకు అర్థమైతే లేదే నువ్వు చేయబట్టి. నీకు ఇంతసేపు ఉన్నాం మన మీద ఒక్క ముచ్చటన్న నాతో చెప్పాలనిపించలేదానే నీకు? ఒక్క మాట చెప్పినా కానీ మరి గిట్లయింది గట్ల క్యాన్సల్ అయిందో లేకపోతే ఫిక్స్ అయిందో అన్నతో చెప్పినా కానీ నేను బరాబర్ ఉండటోని కాదే. ఒక్క మాట కూడా నాతో చెప్పాలని అనిపించలేదా నీకు ఇప్పటికి కూడా? నేను లోపట ఎంత బాధపడతానో నీకు అర్థమైతే లేదే మొత్తానికి. నువ్వు నా స్థానంలో ఉంటే నీకు అర్థమవుతుంది ఏదైనా. అరే అది కాదు, అరే చెప్దామే అనుకో. ముట్టకు నువ్వు. ఆగే అరే నేను చెప్పేది ఫస్ట్ విను. అన్నీ ఎవరికో చెప్పాలి ఇవన్నీ, అరే నాతోటి కాదు. అరే నువ్వు అంటే నాకు చాలా ఇష్టం. అద్దు అరే ఫస్ట్ నేను చెప్పేది విను. నువ్వు వదిలిపెట్టు ఫస్ట్. అరే అద్దు అవసరం లేదు, నువ్వు ఎవరికో చెప్పాలి ఇవన్నీ. హలో అక్క, బావేడే ఇంకా అత్తలేడు, గింతసేపు అవుతుంది. నేను ఎప్పుడు వచ్చిన బస్ స్టాండ్లకు తొందర రమ్మన్. రానే వచ్చి అగో నువ్వు ఎట్లా పడతాటనే తిట్టేటోని ఇయ్యాలేమో కొత్తగా ఏమరో బామ్మరి ధర అంటాను, మరి ఏంది సంగతి? అరే మనం మాట్లాడుకోక బాగా రోజులయ్యి, నువ్వు రాక కూడా బాగా రోజులైందిరా. ఏదన్నా ఉంటే ఇంటికాడ మాట్లాడుకోవచ్చు. దారా బండి ఎక్కిపోదాం. అగో నన్ను చూస్తే జేరి కొట్లేసినట్లు వేసేటోను నువ్వు. ప్రశాంతంగా మాట్లాడతాను, మాకే ఇట్లా కానీ
అగో ఎన్నడు తినకను నువ్వు ఇవాళ ఎందుకో బాగానే తినుకుతాను. ఏమైంది చెప్పు బా ముందుగాల. ఇంటికాడ మాట్లాడుకుందాం రా, నువ్వైతే రా ఎక్కువ బండి. ఏ నీ అవ్వ ఊరుకుడు చల్లకుండా ఇటే పోకుండా ఉంటామా ఏంది? చెప్పరా అది ఏమైందో ముందుగాల. అరే అది కాదురా, సరే కానీ ఒకసారి ఇక్కడ చూడు. అరే బామ్మరిది ఏడవకురా, దా కూసో, ఇంటికి పోదాం దా. రూపా కొన్ని నీళ్ళు తీసుకురాయి. ఏమైంది అంతగానో బాధపడుకుంటా భయపడతానేమైంది? ఏం చేయమంటవే, మనం పొలం కౌలుకు తీసుకుంటువి, అప్పుడు దూలం పాప మనకు పైసలు ఇచ్చే. ఇప్పుడు కడతావా అని నెల అయినా నొర్రియబట్టి మొన్న పెద్ద మనసును కలిసిరట. ఇప్పుడు ఊళ్ళో కోతాలు కనబడి సీను ఈ 2 పొద్దులలో కట్టు లేకుంటే మర్యాద దక్కది అని చెప్పి వాళ్ళు చెప్పిర్రు. నాకు ఎటు మనసులో పడతలేదే రూపా. ఎందుకు భయపడతావు? ఏనో ఒకటి వేసి మళ్ళీ కడదంతి. మరి ఏం చేస్తావు? ఏడికెళ్ళి ఎత్తావు, ఎట్లా తెస్తావు చెప్పు. ఎట్లా బతుకు తెరువు, ఎట్లా పైసలు ఏడికెళ్ళి తేవాలి, ఇంకా అదే రంది అవుతుంది నాకు. రంది వడకు మన్ను వడకు ఎట్నో తీరు వెళ్తుంది. ఏమైంది బా గంత రందితోటి కూకున్నావు? చేసిందంతా చేసి ఇంకా మాట్లాడుతున్నావు వీడికొచ్చి. అగో నేనేం చేసినా బా? నువ్వేమనలేరా, లవ్వు గివని బాగా కొవ్వెక్కి చేసే పనులన్నీ చేసి అంగడి చేసి కొంపంతం ముంచి అవసరం ఉన్నప్పుడల్లా పైసలు ఇస్తే నా కొంపకి ఇట్లా తయారైంది. అప్పులు ఏడికెళ్ళి కట్టాలో చెప్పు. నేను అప్పు వేసే కుప్ప నువ్వు పెట్టుకున్నావు అనంటే ఏమవుతాను నీకు? ఇప్పుడు నువ్వేం పని చేసినావు, ఆడేం పని చేసిండే కావా? ఎందుకైతాయి? నేను రెక్కల కట్టం పుట్టెడు కట్టం చేసి సంసారం వెళ్ళ తీసుకొస్తే నువ్వు 1 రూపాయి అయిపోతుంది, నేను పని చేసి ఇస్తాను ఆడదేపాయే. ఇంకా మళ్ళీ ఊర్ల పొంటి పడి దాని పడి దీని ఎంపడాడు తిరిగే. ఇప్పుడు 1 రూపాయి లేపా అప్పుల పాలే అలా వచ్చి అడుగుతుర్రు. నేను ఏం చేయాలి ఇప్పుడు? ఏం చేయాలి? కట్టుకో, ఎవడద్దన్నాడు కట్టుకో. ఎట్లా కట్టాలి? ఏడుకెళ్ళి కడతాడు మరి. భూమి లేదా, జాగలేదా? అప్పుడు నీకు 5 ఎకరాలు ఇస్తా అన్నారు. 1 ఎకరం నీ పేరు మీద పట్ట చేసిర్రు. ఇప్పుడు తీసుకొచ్చి 5 ఎకరాలు తెస్తే అందులో 2 ఎకరాలను తమ్మి 3 ఎకరాలను ఉంచుకొని వ్యవసాయం చేసుకొని మనం బతుకుతామని చెప్తున్నా. అబ్బో పెద్దదే ఆలోచన మగడా నీకైతే. లవ్వు గివ్ అనుకుంటే బాగా తిరిగి జల్సాలు చేసి బాగా 5,000 3,000 2,000 అనుకుంటే తిరిగి దానెంబడి దీనెంబడి వరిగి అన్ని మంచి పైసలన్నీ ఓడగొట్టి ఇప్పుడు నన్ను నా కొంపంది ముంచినవరా. నువ్వు ఏం చేయాలో చెప్పు. ఊళ్ళే నా ఇజ్జత్ మనం పోతుంది అడిగితే. ఇప్పుడు పెద్ద మనుషులు చెప్పిర్రు గంగలవాడి సావన్నా బయలవాడి సావన్నా. అప్పుడు ఏమైంది నువ్వు? ఎందుకు కొడతాను కుక్క లెక్క? అప్పు చేసి కుప్ప ఎవడు పెట్టుకోమన్నాడు? గానంటావు ఆడ ఎడికెళ్ళి తెచ్చి కడతాడు మొగడా. అబ్బా పెద్ద ఆలోచన చేసినావు బోగడు. 5 ఎకరాలు కావాలా నీకు? అబ్బా బాబా గందుకే ఇంట్లో ఉంచుకుంటానా? గొడ్డు కట్టని చేస్తాడు పోరాడు. బరేమన్నట్టు అంటావు నువ్వు. మంచానికి ఇంత మాట్లాడుతున్నావు మళ్ళా. ఎట్లా తీయాలి ఈ అప్పుల కుప్పను, ఎట్లా కట్టాలి? నాకు ఈ అప్పులతోటి వశం అయితే లేదు. మీ అయ్యా 5 ఎకరాల భూమి ఇస్తాని నీ పేరు మీద 1 ఎకరం పట్ట చేసిండు. నా 4 ఎకరాల భూమి నాకు పట్ట చేయమని చెప్పు. ఎందుకు చేస్తాడు? గొడ్డు కట్టని సంపాదించినావు అక్కడ నువ్వేమన్నా? ఇది ఎట్లా బతకాలి? అప్ప అది పట్టాలు చేసుకుంటావా అంటే
మరి ఎట్లా బతకన్నా నేను మనం బతకద్దా రేపు అని పెండ్లం వచ్చినాక వాళ్ళే బతుకుతారు కానీ మనం ఎక్కడికి వెళ్ళి కట్టదే అరే ఎట్లా మాట ఇచ్చింది నాకు మా అయ్య సొమ్ము నీకు ఎందుకు ఇస్తాడా నాకు అర్థం కాదు నీ అయ్య సొమ్ము ఏమని చెప్పు. ఇక మీరు ఏమట్టి నేను చేస్తేనే నేను చేస్తే నువ్వు ఉంటలేవా చెప్పు. అప్పులు కుప్పై కూర్చుంటే అందరు వచ్చి అడిగితే నాకు బాధ అనిపిస్తుంది. భూమి మీద బతకద్దా సావన్నా చెప్పు. మరి మీరే బతుకురే నేను చేస్తా ఒక క్షణం అవుతుంది మీకు కళ్ళు చల్లబడతాయి. అప్పుల బాధతోటి వెళ్ళలేక అసలు మైండ్ అంతా ఖరాబ్ అవుతుంది. నేను ఏం చేసుకోవాలి, ఎట్లా తీయాలి, పైసలు ఎట్లా కట్టాలి, అప్పులు అది చిన్న బాధ అవుతలేదు తెలుసా. ఇగో బా నువ్వు ఏడవకు బా, నువ్వు ఆగు. అక్క ఇగో ఈ మధ్యలో మీ 4 ఎకరాలు మీకు పట్ట చేసి ఇస్తానే. అంతసేపటి దాకా మీరు ఎవరు పెట్టుకోకూరి, మీరు మంచిగా ఉంటే చాలు నాకు. నేను పట్ట చేసి కట్టావు. ఈ 4 రోజులలో మీకు పట్ట చేసి మీ చేతిలో పెడతా 4 ఎకరాలు మీ నీ కళ్ళు చల్లబడ్డాయి ఇక. నన్ను ఎందుకే బాబు నువ్వు ఒంటరిగా చేసిపోయాను. అక్క దగ్గరికి పోతే అక్కడ బాగా ఇట్లనే తిడతాడు. నేను ఇంటికి వస్తే నాకు ఇంటికాడ ఎవ్వరు లేరు. నేనేం చేయాలి, నేను ఎటు పోయి చావాలి. ఇక అక్కడ బాగానేమో అక్కని ఘోరంగా తిడతాను, ఎట్లా పడితే అట్లా. నేనేం చేయాలి ఇప్పుడు? ఒక్కనున్నా నువ్వేమన్నా నా తోడుకుంటావని అంటే నువ్వు కూడా లేకుండా పోయినావు. నేను ఇప్పుడు ఒక్కనైనా నన్ను కూడా నీతోటి తీసుకపోతే అయిపోగానే బాబు, నన్ను ఎందుకు ఉంచడమే ఇక్కడ.